హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈరోజు నేను దోసపిండి బ్యాటర్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అయితే ఇది కొత్త ఏమీ కాదు కదండి అందరికీ. ఈరోజు నేను ఒక హెల్దీ వర్షన్లో దోసపిండిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అయితే రెగ్యులర్గా మనము దోసపిండికి బియ్యం వాడతాం కదా. నేను ఈరోజు ఒక గ్లాస్తో 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. మనకు అందుబాటులో ఉండే ఏ బియ్యం వెరైటీ అయినా వాడుకోవచ్చు. 4 గ్లాసుల బియ్యంని వేసుకుంటున్నాను. అయితే రెగ్యులర్గా చాలా రకాలుగా కొలతలు వేస్తూ ఉంటారు కదా. ఈరోజు నేను హెల్దీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటాయండి. రంగు రుచితో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు. షుగర్ వాళ్ళు కూడా నిరభ్యంతరంగా తినొచ్చు అన్నమాట. మినపప్పుని కూడా ఒక గ్లాసు తీసుకున్నాను. సపరేట్గా ఒక కంటైనర్లోకి తీసుకున్నాను, ఒక బౌల్ లాంటి దాంట్లోకి తీసుకున్నాను. అందులో రకరకాల ఏమో వస్తువులు ఉన్నాయి కదండి. అవి ఏమి అంటే పురుగు పట్టకుండా ఈ పరాదు ట్యాబ్లెట్స్ వేస్తూ ఉంటాను. ఆ తర్వాత కొబ్బరి చిప్పల ఎండిపోయిన టెంకలు ఉంటాయి కదా, అది కూడా కొంచెం కట్ చేసి వేసుకుంటే మనకు పురుగు రాదు. ఇప్పుడు ఒక చిన్న కప్పుతో, అంటే పావు భాగానికంటే తక్కువ అనుకోండి, అందాజుగా శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు ఈ మూడింటిని వేసాను మినపప్పులోకి. ఆ తర్వాత 2 స్పూన్ల మెంతుల్ని బియ్యంలోకి వేసాను. 2 సపరేట్గా తీసుకున్నాను. రెండింటిని కూడా సపరేట్ కంటైనర్స్లోకి మనము మార్చుకోవాలి. అయితే కలిపి నానబెట్టొద్దండి. ఎప్పుడైనా మనకు రెసిపీ చాలా బాగుండాలి, హోటల్ స్టైల్లో రావాలి అంటే సపరేట్గా నానబెట్టుకోండి, చాలా బాగొస్తాయి. ఇడ్లీకి వేసినప్పుడు కూడా అంతే, మీరు సపరేట్గా నానబెట్టుకొని చూడండి. మనకు కొంచెం టైము ఎక్స్ట్రా అవుతుందేమో అనిపిస్తుంది, కానీ చాలా బాగుంటాయి. ఇప్పుడు రెండింటిని కడిగేసి నీళ్లు వేసేసి ఒక 5 గంటలు నానబెట్టండి. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా, 3 గంటల కంటే 5 గంటలు బాగా నానబెట్టండి. అప్పుడు మనకు ఉదయం లేచేసరికి రుబ్బిన తర్వాత చాలా బాగా పొంగుతుంది పిండి. ఈ చలికాలంలో 3 గంటలు నానబెడితే అంత బాగా, ఇంకొంచెం టైం పడుతుందన్నమాట. అంత బాగా పొంగదు, పొంగటానికి టైం పడుతుంది. చూడండి, పప్పు చాలా బాగా నానిపోయింది. నేనైతే ఒక 11-12 గంటలకు అట్లా నానబెట్టేసి రాత్రి దాకా ఉంచాను. ఆ తర్వాత మిక్సీకి పట్టుకుంటున్నాను. మిక్సీకి ఆపుతూ పట్టుకోవాలి మనము దోసపిండి వేసినప్పుడు, అంటే మినపప్పు వేసినప్పుడు మిక్సీ జార్లో ఆపుతూ పట్టండి, చాలా బాగా వస్తుంది. మెత్తగా పట్టుకోవాలి. మనం పప్పు రుబ్బినప్పుడు కాస్త బాగా మెత్తగా పట్టుకోండి. అయితే ఇడ్లీకైనా దోశకైనా మనము కంటైనర్లోకి మార్చిన తర్వాత పిండిని బీట్ చేయాలి, అంటే బాగా చిలికినట్టుగా చేయాలి. అంటే చేతితో కలిపితే చాలు. అప్పుడు మనకు హీట్ బాగా జనరేట్ అవుతుంది కదా, అది కాస్త పోతుంది, గాలి బుడగలు లాంటివి వచ్చేస్తాయి. అప్పుడు మనకు పప్పు ఈజీగా పులియటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరి రైస్ని మరి సపరేట్గా వేసుకోవాలి. రైస్ని 1-2 సార్లు వేసుకోవచ్చు. అయితే నానబెట్టుకున్నప్పుడు మనము పప్పు బియ్యం నానబెడతాం కదా, ఆ పప్పు నానబెట్టిన నీళ్ళనే వాడండి. ఆరోగ్యానికి చాలా మంచిది. పడేయద్దండి, చాలామంది పడేస్తూ ఉంటారు. పడేయద్దండి. 1-3 సార్లు కడిగేసి నానబెడితే ఇప్పుడు మనకు మట్టి లాంటిది ఉండదు. ఆ నీళ్ళని చక్కగా వాడుకోవచ్చు. ఆ తర్వాత బియ్యం కూడా కొంచెం బరకగా, మన చేతికి కాస్త ఇసుకలాగా తగిలేట్టుగా వేసుకోండి. దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి, టేస్టీగానే ఉంటాయి. మనము హోటల్లో వెళ్ళి తిన్నప్పుడు అలా దోశ కొరుకుతున్న క్రంచిగా అలా వస్తుంది కదా, అలా వచ్చేస్తాయండి, చాలా బాగుంటాయి. ఇంకొక సీక్రెట్ ఏంటి అంటే, 1 కప్పు అటుకుల్ని ఆ నీళ్ళల్లో కడిగేసి తీసుకోండి. కరెక్ట్గా ఏ గ్లాస్తో బియ్యం వేసుకున్నామో అదే గ్లాస్తో అటుకుల్ని తీసుకోండి. మనం ఇట్లా మిక్సీకి పట్టేటప్పుడే వేసుకోవచ్చు, గ్రైండర్ ఏమీ అవసరం లేదు. ఇలా చేసుకొని చూడండి. కాస్త మనం బియ్యం వేసినప్పుడు ఆపుతూ కాకుండా ఫాస్ట్గానే మిక్సీకి వేసుకోవచ్చు. గట్టిగా రుబ్బాను, అటుకులు వేసినట్టు తెలుస్తుంది కదా, మనకు తెలుస్తుంది. ఎందుకంటే బియ్యము అటుకులు సపరేట్గా కనిపిస్తాయి కదా. అలా రుబ్బి తీసుకున్నాను. మరి కాస్త నీళ్ళు జార్లో వేసేసి
కలిపేసాను. ఎందుకంటే బియ్యం నానబెట్టిన నీళ్ళలో అటుకులు కడిగాను కదా, అందుకని అవి వాడలేదు మరి రెండోసారి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి, అంతా కలిసేట్టుగా. ఎంత బాగా మనం ఈ మిశ్రమాన్ని చేతితో కలిపితే అంత బాగా పొంగుతుంది కూడా. ఇది మాత్రం తప్పనిసరిగా ఫాలో అవ్వండి. వింటర్లో మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. ఒకే ఒక్క స్పూను ఉప్పు వేసాను. నేను చిన్న స్పూన్ తీసుకున్నాను కదా, 1.5 వేసాను, సరిపోతుంది. ఆ మాత్రం వేస్తే చాలు. ఉప్పు వేస్తే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మనం కొంచెం ఉప్పు వేసి పులియబెట్టాలి. నేను ఒక రాత్రంతా పులియబెడుతున్నాను, మార్నింగ్ వేసుకుంటున్నాను. కాస్త చలికాలంలో ఇలా చేస్తేనే బాగుంటుంది. ఎండాకాలంలో అయితే రాత్రి కాస్త నానబెట్టేసి పొద్దున్నే రుబ్బి దోశలు పోసినా కూడా చాలా బాగుంటాయి. ఆల్రెడీ మనం నానబెట్టినప్పుడే పులిసిపోతాయి కాబట్టి. ఇప్పుడు దాంట్లో ఒక మంచి వెరైటీ టమాటో చట్నీ చేశానమాట. అయితే ఈరోజు ఈ రెసిపీ నేను పెట్టట్లేదు, నెక్స్ట్ డే పెడతాను. లెంతీ వీడియో అయిపోతుందని నెక్స్ట్ డేకి మార్చాను అనమాట. చాలా చాలా టేస్టీగా వెరైటీగా ఒక చట్నీ అనమాట. దోశలోకి సూపర్గా ఉంటుంది. అందరూ చేసేదే, కానీ నేను ఎలా చేస్తానో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు పెన్నంని స్టవ్ మీద పెడుతున్నాను. అయితే మీరు అప్పుడే కడిగిన పెన్నం కూడా వాడుకోవచ్చు. ఎలా అంటే బాగా తుడిచేసి ఇలా పెన్నానికి నూనె పట్టించేసి ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసేయండి. అప్పుడే కడిగిన పెన్నాల మీద కూడా దోశలు భలే వస్తాయండి. ఇది క్యాస్ట్ ఐరన్ పెన్నం అన్నమాట. నేను క్యాస్ట్ ఐరన్ పెన్నము, ఇది ఇండస్ వ్యాలీది. నేను డిస్క్రిప్షన్లో పెడతాను, లింక్ పెడతాను. వీడియో మీరు చూసేప్పుడు కూడా ఒక లింక్ అయితే వస్తుంది. దాని ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త తుడిచేసి ఇంకా దోశ ఫస్ట్ చిన్నదిగా వేసాను. చూడండి వస్తుందా లేదా, ట్రైల్ అనమాట. నాకైతే అస్సలు విరిగిపోకుండా భలే వస్తాయి. చాలా టేస్టీగా, కలర్ అయితే సూపర్గా. చూడండి ఆ లైన్స్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో, భలే ఉంటాయి దోశలు. మనము అన్ని రకాల పప్పులు వేసాం కదా, సూపర్ దోశ అనమాట. ఇవి దోశలే కాకుండా రకరకాల టిఫిన్స్ కూడా, దోశ పిండితో చేసే టిఫిన్స్ కూడా చేసుకోవచ్చు. పలుచని దోశ వేసుకోవచ్చు, కాస్త మందంగా కూడా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు అటుకుల్ని కూడా బియ్యం రేషియోతో కొలవద్దండి. అంటే అలా కాదు, అబ్బా అటుకుల్ని కూడా బియ్యం అంతా వేసారని అలా కాదు. వడ్లతో అటుకులు చేస్తారు కదా, ఒక చిన్న పిడికెడు బియ్యం అయితే ఒక 10 పిడికిళ్ళ అటుకులు వచ్చేస్తాయన్నమాట వడ్లతో. కాబట్టి కొలత అది కాదు. అటుకులు ఆరోగ్యానికి చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూస్తారు కదా ఈ దోశలు సూపర్గా ఇలా చేసుకొని చూడండి. ఈ వర్షంలో నేను చాలా రకాల దోశ వీడియోస్ చేశానండి. ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని అనుకుంటాను. లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చాలా లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదములు.